మీరు అంటే ఏ జంతువుని ఎక్కువ మీరు వేటాడడంలో మీ నైపుణ్యం? ఈ యొక్క జంగబిల్లు పట్టడంలో నైపుణ్యం కలిగింది. ఎట్లా రెండోది ఉడుములు పట్టడం. ఇప్పుడు ఉన్నాయండి జంగబిల్లులు? అంటే జంగబిల్లు ఉన్నాయి. జంగబిల్లు ఊరు పిల్లి అంటారు. ఇది జంగల్ బిల్లి. ఇదేమో ఊరు పిల్లి, అదేమో జంగబిల్లి. జంగల్ అడవిలో ఉండేది జంగబిల్లి. అవి అది ఏంటంటే ఎక్కువ శాతం ఈ కోళ్ల కోసం కాదు, అది మిగతా వాటిని పట్టేస్తుంటది. అది పెద్ద అంటే కొంచెం పెద్దగానే ఉంటాయి, సైజు చాలా పెద్దగా ఉంటది. 8 కిలోలు వెళ్తుంది. నక్కలు కూడా పట్టేవాళ్ళు మా పెద్దలు. నక్క ఉత్తరం దొరికిపోతుంది. అది అయ్యో పాపం దొరికేది. కానీ నక్కని తింటే మాత్రం వీళ్ళు బయట చూస్తే వాళ్ళు ఊరుకోపోయేది. నక్కలు తింటారు వీళ్ళు, పందులు తింటారు వీళ్ళు, జంతువులు అన్ని జంతువులు, జంగబిల్లులు, ఉడుములు, ఎలుకలు, మరునాగులు, అన్ని జంతువులను తింటారు వీళ్ళు అనేది ఒకటి ఉండే. అది కొంచెం అవమానం అనిపించింది నాకు. అసలు మామూలు పిల్లే చాలా అటాక్ చేస్తుంది, బాగా పరిగెత్తుతుంది కదా. మళ్ళీ ఇంకా జంగబిల్లి అంటే అడవిలేదు కదా, అది చాలా దాన్ని ఎట్లా పట్టగలుగుతారు? జంగబిల్లిని ఉరిలేసి పట్టేవాళ్ళం, ఓలేసి పట్టేవాళ్ళం ఓలలు. జంగబిల్లి ఎక్కడుంది అని అంటే దాన్ని తావు చూసాలంటే అది తిన్నటువంటి ఆహారము ఎరువు లెక్క కనిపిస్తుంది. అది పెంట దగ్గర అది దానికి చిన్నగా ఎక్కడెక్కడ పోయింది అడుగులు గుర్తుపట్టేవాళ్ళం. పిల్లి అడుగు, మళ్ళీ ఉడుము అడుగు, తర్వాత జంగబిల్లి అడుగు, తర్వాత మర్నాగి అడుగులను బట్టి ఇది ఏ జంతువు అని మీరు చెప్పగలుగుతాం. అది ఎందుకంటే దాని అడుగులు బట్టే చెప్పగలుగుతాం. అప్పుడు ఎందుకంటే మళ్ళీ వచ్చిన పట్టినాక ఆ జంతువుకు పాదాలు ఎట్లున్నాయి, గోళ్ళు ఎట్లున్నాయి, తర్వాత అది పెద్ద గోళ్ళ చిన్న గోళ్ళ, చిన్న జంతువా పెద్ద జంతువా, చిన్న జంగవిల్ల పెద్ద జంగవిల్ల, అది పామ, నాగుపామ, జెర్రిపోత, ఏ పామ అది, ఈ పాములన్నీ కూడా చూసేది. పుట్టలో వడే చూసినాము. పాములు ఎందుకు అంటే పాములు పుట్టలకి వెళ్ళి వస్తాయి కదా, ఉడుములు కూడా పుట్టలకి వెళ్ళి వస్తాయి. ఆ పుట్టలకి వెళ్ళి వచ్చినప్పుడు దాని అడుగులు చూసి ఇందులో పాములు పడతారా, పట్టిరా? జరిపోతులు పట్టినాం. జరిపోతులు పట్టి ఆ తింపి కొట్టేస్తే దాని చర్మం తీసి వేసి అమ్ముకునే వాళ్ళం ఉప్పు పెట్టి. అప్పుడు అదే ఎవరు కొనేదండి, ఎందుకుంటారు వాళ్ళు? ముస్లిమ్స్ వేరే వాళ్ళు వచ్చి కొనేది. వాళ్ళు ఎక్కడి నుంచి వచ్చేది ఏం కదనా గానీ ఎంత వచ్చేది ఏమో అప్పుడు 2 రూపాయలు, 3 రూపాయలు, 5 రూపాయలు, దాన్ని బట్టి వాళ్ళు అది చేస్తారు. ఇప్పుడంతా నిషేధం. నిషేధం ఇక్కడ మొత్తం. దాన్ని పుట్టుబడి లేదు, దాన్ని కొనేవారు లేరు, తర్వాత ఏదీ లేదు. అడవి తరిగిపోయింది, దాని గురించి ఎవరు పట్టింపు లేదు. మేము కూడా బాగా వృత్తులని అనుకున్నాం కదా, విద్యావంతులం అయినా. మీరు టీచర్ అయిన తర్వాత సార్ వేటకి వెళ్ళేదా? వేటకి వెళ్ళినా సార్. ఇప్పటికి కూడా అప్పుడప్పుడు రమ్మంటారు కానీ పోలేక గానీ వేటకి వెళ్ళినా, చాలా వెళ్ళినా. ఎండ్రికాయలు పట్టినా, చేపలం పట్టినా, కొంగలం పట్టినా, పెద్ద కొంగలం పట్టినా, ఎరగారి కొంగలం పట్టినా, ఉడుగులం పట్టినా, తర్వాత ఉడతలం పట్టినా. ఇప్పుడు అందరికి ఒక డౌట్ అండి సార్, ఉడత అంటే చాలా చిన్న జంతువు కదండి. చిన్న సార్. ఆ చిన్న దానిలో ఎంత వస్తుందండి దాని మాంసం? దానికోసము చాలా పెద్ద కష్టపడి 10 మంది వలలేసి దానికోసం అది ఉంటే అది ఎందుకు అని అందరూ ఒక డౌట్ ఉంటది. అయితే ఉడత అనేది గట్టిగా ఉంటది సార్. ఉడత మాంసం గట్టిగా ఉంటది. ఉంటే అది ఏందైనా గింజలను తింటది, పండ్లను తింటది, ఆ విధంగా తింటది. కాబట్టి దాన్ని ఓలబట్టి, చిరుకు కొట్టి ఓలబట్టి, కులిరుదుగైనా ఓలబట్టి కొట్టి చంపుకొని కాల్చుకొని తినేవాళ్ళం. అక్కడనే మీరు తినుడేనా? ఇంటికి ఏమైనా పట్టుకోవచ్చు? ఇంటికి వస్తుంది. వాటిని తినేదే మేమైతే. ఇంట్లో కూడా కావాలి కదా, జొన్నగట్క, అన్నము ఇటువంటివి లేవు కదా. ఎక్కువ శాతం మాంసం మీద. హెడ్ మాస్టర్ అయినాక సార్ సండే వెళ్ళేదా? ఎట్లా వెళ్ళేది మరి? ఎప్పుడు మాకు బుద్ధి అనిపిస్తుంది సార్, మా బంధువులతో వెళ్ళేవాడిని. సండే అయితే ఎక్కువ స్పెషల్. ఇక్కడ మీరు సిద్దిపేటలో చేసారు కదా, అడవి ఎక్కడున్నది? ఇటు సైడ్ మిడిదొడ్డి అని ఉంటది, ఇటు తర్వాత చేరాల దిక్కు ఉంటది. తర్వాత ఇదంతా ఎక్కడ మా వాళ్ళు వస్తే నేను అక్కడికి వెళ్ళేది సార్. అడవి అయితే అక్కడ దిక్కుండేది, మా వాళ్ళు అక్కడ ఉంటారు, అక్కడ పోయేది, వాళ్ళతో వేటకి వెళ్ళేది. ఇప్పుడు కూడా గన్పూర్లో వేటకి వెళ్తా, అమరాబాద్ వేటకి వెళ్తా, అచ్చంపేట సైడ్ వెళ్ళిపోతే వేటకి వెళ్తా. అచ్చంపేట గాని, అమరాబాద్ గాని, లింగాల గాని, తర్వాత మా మహబూబ్ నగర్కి వెళ్తా, అటు వెళ్తా. మా వాళ్ళు వెళ్తున్నప్పుడు వెళ్తా నేను. చాలా హ్యాపీ అనిపిస్తుంది. అనిపిస్తుంది కానీ ఈ జంతువులని కొట్టి తింటుంటే అది కొంత బాధ అనిపించు. జంతువులను హింస ఏం చేస్తున్నా, చదువుకొని కూడా నేను. ఇప్పుడు ఎంత వయసు మీది? నాది ఇప్పుడు 61 నడుస్తుంది సార్. 61 వయసుకి జంతువులను హింస అంటే బాధ అనిపిస్తుంది. చాలా మట్టుకు బంద్ చేసుకున్నాం. ఎందుకంటే సమాజంలో తిరుగుతున్నాం కాబట్టి, అందరితో కలిసి తిరుగుతున్నాం కాబట్టి, పెద్దలందరూ ఉన్నారు కాబట్టి
దానికి ఎక్కువ మా పిల్లలకు ఇటువంటిది రావద్దు. వేట సిద్ధాంతం. ఇప్పుడు మీ అబ్బాయి ఎంబీబీఎస్ డాక్టర్ సార్, మీ అబ్బాయి వెళ్తాడా? వెళ్ళాడు. ఎప్పుడు చిన్నప్పటి నుంచి ఆయనకు ఈ వేటలో ఓరు. కాకపోతే ఆయన పక్షి మాంసం అంటే ఏదైనా గువ్వలు గాని అటువంటి మీన్ తింటాం కదా, చీచి అంటాడు ఆయన. ఆయనకు వేటకు సంబంధించింది మాకు వద్దు అంటాడు. ఏమి తిన్నాడు? ఎందుకంటే ఆయన స్నేహితులు ఉన్నారు కదా, వాళ్ళు ఏంటంటే చెంచు ఏంటంటే వీళ్ళు అలవాటు. మరి మీ ఇంట్లో ఎప్పుడు అలవాటు? మా భార్య మేము తినగలుగుతాం సార్. ఇప్పటికి తెచ్చుకుంటారా మరి? తక్కువ. అట్లా సమాజం అది చిన్న చూపు చూస్తుంటారు. తర్వాత చిన్న చూపు చూడకుండా దీనికి అది తర్వాత మాకు అందరూ నాతో ఉన్న సొసైటీలో ఉన్న వాళ్ళందరూ ఉద్యోగస్తులు, వాళ్ళు కూడా అభివృద్ధి చెందుతున్నటువంటి వాళ్ళు, నాగరికత నేర్చుకున్నటువంటి వాళ్ళు. తినే ఆహారం మీద చిన్న చూపు అంటే ఒక్కొక్క ప్రాంతంలో ఒక్కొక్కటి తింటారు కదా, దానికి ఎవరో చిన్న చూపు చూస్తారని ఎట్లా? ఇప్పుడు ఉదాహరణకి నాగాలాండ్ ఉంది అనుకో, ఏం తింటారు అక్కడ? ప్రధానమైన ఆహారం ఏంది? కుక్కలు తింటారు. మనకు బహిరంగ మార్కెట్లోనే కుక్కల్ని మంచిగా కట్టేసి ఏ కుక్క కావాలో కుక్క మాంసం, మనకి ఇప్పుడు ఇక్కడ మేక మాంసం అమ్మినట్టే అమ్ముతారు అక్కడ. కానీ వాళ్ళు అక్కడ అలవాటు పడరు సార్. ఆ సమాజం అక్కడ అలవాటు పడ్డది, వాళ్ళు పట్టించుకోరు. మన దగ్గర అలవాటు పడలే కదా, మన దగ్గర తినేవాళ్ళు తక్కువగా ఉంటారు కదా, మన వాళ్ళు ఏ తింటారో ఆ సమాజం ఎక్కువ డామినేట్ ఉంటది ఇక్కడ. ఈ సమాజంలో ఉన్న వాళ్ళకి ఏమనిపించేది, కానీ వేరే సమాజం ఉంది కదా, వాళ్ళకు ఓ రకమైనటువంటి కాలుస్తుంటే ఆశ్చర్యపోయి చూస్తారు. ఇంకా మారలేదా? ఇది మారాల్సిన అవసరం ఉందంటారా లేదంటారా? 100% మారవలసిందే. మరి ఎట్లా సార్, మీరు హెడ్ మాస్టర్ గా ఉండి కూడా మీరు వేటకు పోయి జంగపిల్లలను పట్టుకొస్తారు కదా, మారేది ఎప్పుడు? నేను మారేది ఎప్పుడంటే నా రుచికి ఇప్పుడున్న సమాజం రుచికి చాలా తేడా. ఎట్లా అంటే మేము పక్షుల మీద జంతువుల మీద ఆధారపడి జీవించడం, కానీ ఇప్పుడు ఉన్నటువంటి సమాజము వాళ్ళు తిన్నటువంటి వాళ్ళ తల్లిదండ్రులు ఏది తింటున్నారో ఈ సమాజం గదే తినబోతుంటది. కానీ ఇప్పుడు ఎక్కువగా మారింది కాబట్టి శాకాహారులు ఉన్నారు, మాంసాహారులు ఉన్నారు. వేట పేరుతో పక్షులు, జంతువులు అంటే ఒక విధంగా పిల్లులు పెంపుడు జంతువులు లాంటిదే కదా. అవును సార్. అంటే వాటిని కూడా వేటాడి తిన్నప్పుడు చిన్న చూపు ఉంటది కదా సమాజంలో, అది మరి మారాల్సిన అవసరం లేదా అంటున్నా? మారవలసిందే. మళ్ళీ తరానికి చెప్పరాదు. ఎలకలు తినేవాడిని సార్ నేను, పందికొక్కులు తినేవాడిని. అడవి పొలాల్లో ఉన్నటువంటి ఎలకలం పట్టేది, తర్వాత ఊళ్ళో తిరిగి పందికొక్కులం పట్టేది. బాగా టేస్ట్ ఉంటది. అడవి ఎలక, తెల్లెలక, తర్వాత వరం తోటి తిరిగి ఎలక, అవి 2 రుచులు ఉంటాయి. పందికొక్కు ఏదైతే ఉంటుందో ఇది రుచి కంటే బాగానే ఉంటది, కానీ రోగాలు వస్తాయి దాని అమ్మడి. అందుకొరకు పెద్దలు తిన్నారు, ఇది పట్టినరు, ఏది పందికొక్కులని ఊరు పిల్లలను పట్టినరు. కానీ ఇప్పుడు ఏదో ఒక జంగబిల్లి ఊరు పిల్లలు మేము తినాలని ఇష్టపడట్లే, అదే జంగబిల్లి తినడానికి ఇష్టపడతాను. దొరకలేదు కాబట్టి అటువంటిది ఇవి మారుతున్న సమాజాన్ని బట్టి మేము మారుతున్నాం సార్. మారవలసిన చాలా అవసరం ఉన్నది. ఇప్పుడు మా పెద్దలు ఇటువంటి బట్ట మరో తరంలో తొడుగుతారో లేదో ఇంకా 50 ఏళ్ళకి కానీ నేను తొడుగుతున్నా. అంటే నేను మారిన కాబట్టి నాతోటి ఉన్నటువంటి తెలివైనటువంటి వాళ్ళు, సమాజం మీద గౌరవం కాపాడేటువంటి వాళ్ళు పెద్దలు, మా సామాజిక వర్గాలు, ఎస్సీ సామాజిక వర్గాలు, బీసీ సామాజిక వర్గాలు, అందులో ఉన్న తెలివైన పరులు మాకు నేర్పితేనే ఇది వద్దు, ఇది తినాలి, సమాజం మారుతుంది, మనం కూడా అనాగరికులుగా ఉండొద్దు, మనం కూడా మంచిగా తినాలి, మనం కూడా మంచిగా చదువుకోవాలి, మన పిల్లల్ని చదివించాలి, మన యొక్క కుటుంబాలను బాగా ఆది చేసుకోవాలి అంటే విద్యాపరంగా, ఆరోగ్యపరంగా, సమాజంలో విలువగా అని చెప్పేసి మనకు చెప్తారు. పెద్దలది కూడా చెప్తుంటారు. ఇప్పుడు మల్లయ్య గారు, మీరు టీచర్ అయిన తర్వాత ఒక హెడ్ మాస్టర్గా రిటైర్ అయింది కదా, అంటే ఈ ప్రస్థానంలో మీరు ఎప్పుడైనా చాలా వరకు కులాలకు సంబంధించిన వివక్ష అనేక రూపాల్లో, అనేక రంగాల్లో, అనేక సందర్భాల్లో బయటపడుతుంటుంది. అట్లా మిమ్మల్ని చూసి మీరు హెడ్ మాస్టర్ అయినప్పుడు కానీ, మీరు టీచర్గా కానీ, మీ టీచర్ సమూహం కానీ, లేదా స్టూడెంట్స్ నుంచి కానీ, పేరెంట్స్ నుంచి కానీ, మీ కులం వల్ల మీరు వివక్ష ఎదుర్కొన్న సందర్భం ఉన్నదా? ఉన్నా సార్. ఎందుకంటే రావులు ఎవరిని చిన్న చూస్తారు, ఆయన కింద చిన్న చూస్తారు, వాళ్ళ కింద ఉన్నటువంటి వాళ్ళు ఎవరిని చూస్తారు, ఇంకా చిన్నగా ఉన్న కింద చూస్తారు అన్నట్టుగా ఇంట్లో మాకు వివక్షత కూడా ఉంది సార్. ఇప్పుడు అప్పర్ క్యాస్ట్ ఉంటది, వాళ్ళు వివక్షతను చూస్తారు ఎంతైనా. మీకు ప్రత్యేకమైన సందర్భం చెప్పండి. సందర్భం అంటే సార్ మీకు ఎప్పుడైనా తినేది కాదు, ఎక్కువ కలిసి తినేది వాళ్ళు కాదు అప్పర్ క్యాస్ట్ వాళ్ళు. ఎప్పుడు అంటే ఒక 15 సంవత్సరాల క్రితం, 20 సంవత్సరాల క్రితం కలిసి భోజనం చేసే వాళ్ళం కాదు టీచర్స్. రెండవది ఏంటంటే ఎక్కడ ఏ స్కూల్లో ఉన్నప్పుడు నాకు
నేను ఒక పిల్లుట్ల స్కూల్లో చేసిన. ఏ మండలం అది? అది శివంపేట మండల్. చేసినప్పుడు అక్కడ వీళ్ళు తినేవాళ్ళం ఎవరు అని అంటే వాళ్ళు తినపోయేది మాతోటి. మా ఎస్సీ వాళ్ళు తినేది అక్కడ. ఎస్సీ వాళ్ళు అడుక్కుంటున్నాం కదా మేము, ఎస్సీ వాళ్ళని కూడా అడుక్కుంటున్నాం కదా, వాళ్ళు మాకు భిక్షం వేసేవాళ్ళు కదా, వాళ్ళకు మమ్మల్ని చిన్న చూసి చూడపోదురు వాళ్ళు. అంత కలిసి తినేటట్టు వాళ్ళం. ఇక మిగతా అప్పర్ క్యాస్ట్ మాత్రం వాళ్ళది నీళ్లు తాగే వాళ్ళం కాదు, అడిగితే కూడా పోసేవాళ్ళు గారు. టిఫిన్లు వేరే, మా తిండి వేరే, మా చెప్పులు వేరే దగ్గర కూర్చుంది స్కూల్లో కూడా. అంటారు రాని టీచర్ గా ఉన్నప్పుడు టీచర్ గా ఉన్నప్పుడు కూడా పెద్దలు వాళ్ళు వాళ్ళ క్యాస్ట్ వాళ్ళకే ఉన్నది. మరి హెడ్ మాస్టర్ అయిన తర్వాత హెడ్ మాస్టర్ అయినా కూడా సార్ అన్నారు. అంత ముందుకు మల్లయ్య అనేది, తర్వాత హెడ్ మాస్టర్ అయినాక సార్ అన్నారు. ఇప్పుడు హెడ్ మాస్టర్ అయిన తర్వాత మీరు ఎంతమంది టీచర్స్ ఉండేది మీ స్కూల్? మా దగ్గర 7 మంది టీచర్స్. 7 మంది టీచర్స్. వివిధ రకాల కులాలు ఉంటారు కదా, అందరూ మిమ్మల్ని గౌరవించేదా? అందరు గౌరవించారంటే నా యొక్క తెలివితేటలను బట్టి వాళ్ళు గౌరవించారు. మీ సీట్ ని గౌరవించాలి. సీట్ ని గౌరవించదంటే బయట గౌరవించారు కానీ లోపల గౌరవం లేదు సార్. లోపల మీకు ఎట్లా తెలిసింది? నాకు తెలిసిందంటే వాళ్ళు మాట్లాడే విధానంలో తెలిసిపోయింది. ఎట్లా? వీడు మన మీద ఉంటాడా, వీడు మన పైన అధికారియా అని అనుకునేవాళ్ళు అని మీకు ఎవరైనా చెప్పేదా? చెప్పేది మన చూపులు తెలుస్తుంది కదా సార్. అట్లా తెలుస్తుంది 100% తెలుస్తుంది. వాళ్ళ మాటలను తెలుస్తుంది, వాళ్ళు వ్యవహరించే భాషలను తెలుస్తుంది. అంటే మీకు అట్లా ఏమి అవమానం చేసి ఏమిందంటే చిన్న చూపు ఎంతైనా. చూపులు అంటే తినే దగ్గర, కూర్చునే దగ్గర, మాట్లాడే కాదండి. టీచర్స్ ఉన్నారు, హెడ్ మాస్టర్ వస్తున్నాడు, అందరు లేచి నిలబడతారు. అట్లా నిలబడలే, ఇప్పుడు కూడా నిలబడరు సార్. వచ్చారా సార్ గింతే. ఇంకా అదే ఓ రెడ్డి రావు, తర్వాత ఇంకా అప్పర్ క్యాస్ట్ ఉన్నాడు అనుకోండి, జస్ట్ అట్లా లేచి నిలబడేది. సార్ వస్తుండు, పటేల్ వస్తుండు, రావులు వస్తారు, ఇట్లా అని అనేవాళ్ళు. మేము కూడా ఇట్లా నమస్తే అయ్యా అని మేము అనేది. నేను టీచర్ గా ఉన్నప్పుడు ఎవరికి? పెద్ద సార్లకు, హెడ్ మాస్టర్ కు, పటేల్ నమస్కారం అనేది. సార్ అనపోదు, నేను ఎక్కువ పటేల్ నమస్కారం అనేది. మరి ఎందుకు అనాలి మీరు? మా పెద్దలు అనుకుంటూ వచ్చారు కదా, వస్తే చిన్న చూపు ఉంటదేమో అని. కాదు, ఆ పరంపర నుంచి మీరు చదువుకొని మీరు కూడా వాళ్ళతో సమానంగా టీచర్ అంత ఆత్మధైర్యంగా అంత లేదు, ఆత్మస్థైర్యం లేదు, ఉండదు కూడా, అంత ఉండదు కూడా. ఇప్పుడు ఈ సమాజం అట్లా మారుతుంది కానీ ఉద్యమకారులు రావటం వల్ల ఈ విధంగా ధైర్యం వచ్చింది, ఆత్మగౌరవం వచ్చింది. లేకుండా రాకపోవు. మళ్ళీ చిన్న చూపే, ఇండ్లు కూడా కిరాయికి ఇయ్యలేదు. ఉద్యమకారులు అంటున్నారు. ఎవరు ఉద్యమకారులు? ఎవరి వల్ల మీకు ఆత్మస్థైర్యం వచ్చింది? మాకు ఉద్యమకారులో కూడా గుడిసెల వెంకట స్వామి ఉన్నాడు, ఆయన ఉద్యమకారుడే. ఉండేదా విద్యార్థి రాజకీయాల్లో కానీ ఇతర ఉద్యమ సంస్థలతో కానీ ఏమైనా పనిచేసారా? చేసినాం. ఎస్టీలకు అంటరంతనం లేదనుకోకుండ్రి. సంఘం నుంచి తీసుకొని మేకల్ దాస్ సార్ గారు వాళ్ళకు పరిచయం ఉన్నట్టు నన్ను కలిపండి అక్కడ. మీ బాల్యంలో ఎట్లా ఉండేది? అంటే తిండికి సంబంధించి ఎలాంటి సమస్యలు ఎదుర్కొన్నారు? సార్, మా తల్లిదండ్రులు చాలా అడుక్కొని తిని